తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన చర్చ కొనసాగుతుంది. ఓ పక్కన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారాలు, దాంతోపాటు వితరాలు, దాంతోపాటు కొన్ని చోట్ల మొదటి విడత కూడా పూర్తవుతున్న సందర్భాలు చూస్తున్నాం. సో ఇక మరోవైపు హైదరాబాద్ మహానగరంలో గ్లోబల్ సమ్మిట్, ఈ పేరు వినడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలకి అక్కడ కనబడుతున్న విజువల్కి ఏమాత్రం సంబంధం లేదు అనే విధంగా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశం ఒకటి తారసపడింది. దానికి సంబంధించి ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒక్కసారి ఇక్కడ చూద్దాం. విజన్తో రైజ్ అవుతాం, దేశంలోనే తెలంగాణ టాప్ కావాలి, $3 ట్రిలియన్ ఎకనామీయే లక్ష్యం, గ్యాంగ్ డ్రాగన్ స్ఫూర్తిగా తీసుకుంటామంటూ కూడా చూడొచ్చు. తెలంగాణలో అదే అమలు చేయబోతున్నాం. ఇక గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ అట్టహాసంగా మొదలైన తెలంగాణ రైజింగ్ సదస్సు తొలి రోజు పలు కీలక ఒప్పందాలు, 25,000 కోట్ల ఇన్వెస్ట్ చేయనున్న అదానీ కంపెనీ, ఫ్యూచర్ సిటీలో వంతారా జూ ఏర్పాటుకు సిద్ధమైన రిలయన్స్ అంటూ కూడా ప్రధానమైన ఒక అంశం అయితే కనబడింది. సో మొత్తానికి విజన్తో రైజ్ అవుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ జరగబోతుంది తెలంగాణలో అనేది ఒక ప్రధానమైన ఎపిసోడ్ కనబడ్డది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరో అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. గ్లోబల్ సమ్మిట్లో బోగస్ పెట్టుబడులు, 1,000 కోట్ల పెట్టుబడికి రెడీ అయిన లక్షల వర్త్ కంపెనీలు, 4,000 కోట్లు పెట్టుబడికి ముందుకొచ్చిన అతిరత్ హోల్డింగ్స్ ఇండియన్ లిమిటెడ్ అంటూ కూడా చూడొచ్చు. ఈ ఏడాది జూలైలోనే ప్రారంభమైన సంస్థ, మూలధనం కేవలం 10 లక్షలు మాత్రమే, 4,650 కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన జానారెడ్డి తనయుడి కంపెనీ ప్రస్తుతం స్ట్రైక్ ఆఫ్ లీస్ట్లో ఉన్న కంపెనీ. బీఆర్ఎస్ హయాంలో ఎంపీఎల్ లాజిస్టిక్స్ అంటూ చూడొచ్చు. దాదాపుగా పెట్టిన 750 కోట్ల పెట్టుబడిని తాజా ఒప్పందంగా చూపించిన సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకమైన ఆ సదస్సులో కలకలం రేపుతున్న సూట్ కేస్ కంపెనీల వ్యవహారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూద్దాం మనం ఇది ఏంది అనేది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ డొల్లా అని ముఖ్యమంత్రి గ్లోబల్స్ మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్ళు ఒంటికాల మీద కూడా లేచారు, కానీ సమ్మిట్లో జరిగిన తొలి రోజునే ఆ వ్యాఖ్యలను నిజం చేసే పరిణామాలు కూడా చోటు చేసుకోవడం సంచలనంగా మారాయి. గ్లోబల్ సమ్మిట్లో గ్లోబల్స్ పెట్టుబడులే పెడుతున్నారనే విషయం కొద్ది గంటలలోనే బహిర్గతమైంది. విచిత్రంగా 10 లక్షల మూలధనం ఉన్న కంపెనీ ఏకంగా 4,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. స్ట్రైక్ ఆఫ్ అయిన జానారెడ్డి తనయుడు కంపెనీ 4,650 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలోనే ఒప్పందం జరిగిన ఎంపీఎల్ లాజిస్టిక్స్ను పెట్టుబడిని సమ్మిట్లో జరిగినట్లుగా ప్రభుత్వం చెప్పుకుంది. దీంతో గ్లోబల్ సమ్మిట్ వ్యవహారం డొల్లతనమని తేలిపోయింది అంటూ కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా చూడుర్రి, ఒక 2 అంశాలు కనబడతాయి. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఏమో 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అదానీ కంపెనీ వస్తుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి రిలయన్స్కి సంబంధించిన జూ ఏర్పాటు జరుగుతుందనేది 2 ప్రధానమైన అంశాలను చాలా ఘంటాపథంగా బల్లగుద్ది చెప్పిండు. అయితే మొదటి రోజు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి, ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవం తొలి రోజే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జానారెడ్డి గారి కుమారుడికి సంబంధించిన కంపెనీ 4,650 కోట్లకు సంబంధించి ఇన్వెస్ట్ చేస్తుంది అంటూ మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది. అంటే మీరందరూ ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ సమ్మిటా, లేకపోతే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండే పారిశ్రామికవేత్తలు కంపెనీలకు సంబంధించిన అధిపతులు వస్తున్నారా, లేకపోతే ఇక్కడ బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ఇదొక వేదికగా మారేందుకు సిద్ధమైందా అనే అంశం యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయం. ఇక్కడ జరిగే ఈ విషయానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి నిన్న గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా స్పష్టంగా కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తిప్పికొట్టే ప్రయత్నం చేసిండు. దాంట్లో సాక్ష్యాలను కూడా తీసుకుని చాలా క్లారిటీగా కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఒకసారి చూడండి, సబ్బండ వర్ణాలకు సర్కారు దోక, అటకెక్కిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, నాడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాద్, నేడు క్రైమ్ క్యాపిటల్, సెటిల్మెంట్లు, అవినీతిలో కేర్ ఆఫ్ పాలన, బిల్డప్ బాబాయిగా రేవంత్, మేస్త్రి ఆటలతో రాష్ట్రానికి ఒరిగిందేంది, నిన్ను ప్రజలే ఫుట్బాల్ ఆడతారు,
నిధులు లేవంటేనే సర్కార్ దుబారా 100 కోట్ల క్యాంప్ ఆఫీసా రైజింగ్ ఇన్ క్రైమ్ పాలింగ్ ఇన్ రెవెన్యూ పాలన గాలికి స్కాములు తెరపైకి కాంగ్రెస్ది ప్రజా కటక పాలన సగం సగం స్కీమ్లతో అన్ని వర్గాల ఆగం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు అంటూ చూడొచ్చు 2 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ షార్ట్ షూట్ అంటూ కూడా ఇక్కడ సంబంధించిన ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం. సో అవినీతి ఎలా చేయాలో కాంగ్రెస్ పాలనను చూసి నేర్చుకోవచ్చు. రాష్ట్రంలో A to Z కుంభకోణాలే. కరప్షన్ నేర్పడానికి కాలేజీ పెడితే తెలంగాణ కాంగ్రెస్ కరప్షన్ పాలనను ఓ సిలబస్ మోడల్గా పెట్టచ్చు. రేవంత్ కుటుంబం యనుమల బ్రదర్స్ క్యాబినెట్కు పనికొచ్చే ప్రతి దానికో రేటు చొప్పున వసూలు చేసే వ్యవస్థీకృత అవినీతి పాలసీని రేవంత్ రెడ్డి తెచ్చిండు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. గ్లోబల్స్ సమ్మిట్లో చిత్తశుద్ధి లేని శివపూజల 2047 డాక్యుమెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్న భూమి ఎక్కడదో చెప్పాలి. ఆ భూసేకరణలో ఈ సీఎం చెమట చుక్కైనా ఉన్నదా? రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రికి సంబంధించి హరీష్ రావుకు సంబంధించి చెప్పిన ప్రధానమైన అంశం. సో గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు 2 సంవత్సరాలలో చేసింది అయితే ఏం లేదు. దాంతోపాటు ఈ గ్లోబల్ సమ్మిట్కు అక్కడ చెప్తున్న మాటలకు రియాలిటీకి వేరుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలేమో 10 లక్షలకు సంబంధించి కూడా కంపెనీ మూలధనం చూపెట్టలేదు. దాదాపుగా 4650 కోట్ల రూపాయలను ఎట్లా చూపెడుతున్నారు అనేది మరొక ప్రశ్నగా ఉత్పన్నమైంది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కట్టుకథల కంపెనీల పెట్టుబడుల ప్రకటన, ట్రంప్ మీడియా ఆర్థిక మోసాలు, షేర్ల ధర పెంచుకునేందుకు అక్రమాలు, సెక్యూరిటీస్ అండ్ ఎక్సైజ్ కమిషన్ దర్యాప్తులో TMTG అక్రమాల రట్టు, చివరికి భారీగా జరిమానా చెల్లించిన సంస్థ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టిందంట అంటూ ప్రధానమైన అంశం. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, అభివృద్ధి చెందిన మన హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ ఏరియా ప్రాంతాలకు సంబంధించి కొన్నింటికి మన ముఖ్యమంత్రి కొన్ని పేర్లు పెట్టిండు. దాంట్లో ట్రంప్కు సంబంధించిన పేరు కూడా వినబడ్డది. ట్రంప్ రియల్ ఎస్టేట్ భారతదేశంలో ఎంటర్ అయింది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చాలా చోట్ల నుండి ఇది తన యొక్క కార్యకలాపాలను విస్తరిస్తూ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ఎంటర్ అయింది. అందుకే దాంట్లో ఆ ట్రంప్ రియల్ ఎస్టేట్కు సంబంధించి ఏవైనా ప్రభుత్వంతో కానీ అఫీషియల్గా అన్అఫీషియల్గా ఏమైనా చర్చలు జరిగాయా, ప్రభుత్వానికి లేదా వ్యక్తులకు ఏమన్నా లబ్ధి చేకూరిందా, దానికోసమే ఆ పేర్లు పెట్టారా అనేది ఒకటి చర్చనీయాంశం అవుతుంది. మరి దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు అతిరథులు బీఆర్ఎస్ ఐఎంలో సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులు, టీ హబ్ ప్రారంభానికి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ సమ్మిట్ వైఫల్యంతో మరోసారి చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంది మీరే చూడండి. గ్లోబల్ సమ్మిట్ కొండంతరాగం, తొలి రోజే దైన్యం, ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ఫ్లాప్ షో, 3 నెలలుగా ఉదరగొచ్చిన కానరాని స్పందన, తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారని ప్రచారం, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్లుగా ప్రకటన, వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు. తీరా ఇటువైపు చూడని గ్లోబల్ ప్రముఖులు, సీఎంలు, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా గైహాజరు. చివరి స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్గా మార్పు, పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కారు, కుదిరిన ఒప్పందాలలో సగం అనుమానాస్పదమైన సంస్థలే అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి ఇక్కడ ఎవరు కూకున్నారు గ్లోబల్ సమ్మిట్లో ఒకసారి చూడండి. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ వేదికపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి సంబంధించి ఇటు సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. తొలి రోజు ఎంతమంది పారిశ్రామికవేత్తలు కూకోవాలి, అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు రావాలి, కానీ ఎవరొచ్చి కూర్చున్నారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోరు. ఇక దాంతోపాటుగా 5,000 మంది వివిధ దేశాల ప్రతినిధులు వస్తారంటూ 3 నెలలుగా ఉదరగొట్టిలు. 5,000 మంది వివిధ దేశాల నుండి ప్రతినిధులు వచ్చిల్లండి. 5,000 మంది వచ్చిల్లు. ఇక చూడు, 1 2 3 4 5 5,000 మంది. వీళ్ళు 5గురే 5,000 మందితో సమానం అన్నట్టు వాళ్ళే వచ్చిల్లు. ఇక చాలదా? మన కిషన్ రెడ్డి తెలంగాణ, శ్రీధర్ బాబు తెలంగాణ, ముఖ్యమంత్రి తెలంగాణ, ఒక ఏది నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన గ్రహీత కైలాష్కు సంబంధించి తప్ప మిగతా వాళ్ళు అక్కడ ఎవరు కనబడ్డారో ఒకసారి ఆలోచించండి. 2 రోజుల క్రితం 3,000 మంది వస్తారంటూ మాట మార్చారు. 150 మంది గ్లోబల్ పెట్టుబడిదారులు, 18 మంది ముఖ్యమంత్రులు వస్తారని ప్రచారం చేశారు. తీరా చూస్తే వచ్చింది గుప్పెడు మంది. వారిలోనూ పూర్తి స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు. ఒక ముఖ్యమంత్రి కూడా ఇటువైపు చూడలేదు. సర్కారు చెప్తున్న పెట్టుబడుల బండారం తొలి రోజే బయటపడింది. సగం సూట్ కేస్ అనుమానాస్పద కంపెనీలే ఎంఓఈలు కుదుర్చుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 4 నెలల క్రితం ₹1,00,000 మూలధనంతో ప్రారంభమైన కంపెనీ తెలంగాణలో 5,600 కోట్ల పెట్టుబడి పెట్టిందట.
53,000 ఆదాయం ఉన్న మరో సంస్థ రాష్ట్రంలో 31,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందంట. నమ్ముతాంలే, అన్నీ నమ్ముతాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పే మాటలు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు అయితేనే, దాంతోపాటుగా గతంలో జరిగిన అనేక సందర్భాలలో కూడా మీరు చూసారు. ఈ మూలధనానికి సంబంధించి ఎంత పెట్టుబడులు పెట్టిలు, ఏం కథ, ఎట్లా జరిగింది, ఎట్లెట్లున్నది అనేది అన్నీ చూసుకుంటూ వచ్చినమ్మా. మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో వారు చేసే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ట్రంప్ పేరు ఎందుకు పెట్టిలు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించిన కంపెనీలే ఎందుకు పెట్టుబడులు వస్తున్నాయి, మరి దేశం అన్నారు, జాతీయం అన్నారు, అంతర్జాతీయం అన్నారు, 105,000 మంది ప్రముఖులు అన్నారు, చాలా దేశాల పేర్లు చెప్పిళ్ళు, అనేక దేశాల నుంచి వస్తా అన్నారు. చివరికి చూస్తే మీరే కూస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ లెక్క అయిపోయిందని విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. జానారెడ్డి కుమారుడికి సంబంధించిన కంపెనీ ఎంత మూలధనంతో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఎట్లా పెట్టుబడి పెడుతుంది, ఏం కథ అనేది పెట్టుబడులకు వచ్చే ప్రతి సంస్థ కూడా అనుమానాస్పదంగా మారిపోయింది అంటూ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న అంశం. దీంట్లో ఎలాంటి డౌటు లేదు, దాన్ని ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరమూ లేదు.